ఇప్పుడు 20 తారీఖున ఇచ్చేది కార్మిక సంఘాలంతా, ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలంతా దేశవ్యాప్తంగా కలిసి 20 తారీఖున పిలిపించాయి. దేశవ్యాప్తంగా సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి పిలుపునిచ్చినాయి. ఒక బీజేపీకి అనుబంధ సంస్థ తప్ప మిగతా అన్ని సంఘాలు, కార్మికులంతా, పార్టీలకు అతీతంగా సంఘాలంతా కలిసి కోట్ల మంది రేపు 20 తారీఖున సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా ఏ రాష్ట్రంలో సంఘం, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే కొమ్ము కాసే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? ఏ రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కానీ దేశంలో అధికారంలో ఉండే ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రభుత్వాలే పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రభుత్వాలు అయినప్పుడు కార్మికుల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ప్రభుత్వాలే పెట్టుబడిదారులకు, భూస్వాములకు అనుకూలమైన ప్రభుత్వాలు. ఇక్కడ కాంగ్రెస్ కానీ, అక్కడ బీజేపీ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి బూర్జువా పార్టీలన్నీ కూడా పెట్టుబడిదారులకు, భూస్వాములకు అనుకూలమైన పాలక వర్గాలు ఉండగా కార్మికుల హక్కులు అణిచివేస్తేనే కదా, వీళ్ళని దోపిడీ చేస్తేనే కదా వాళ్ళ సంపద వచ్చేది. అందుకని ఆ ప్రభుత్వాలే మారాలా, శ్రామిక వర్గాల ప్రభుత్వాలు రావాలి, అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకోసం శ్రామిక వర్గాలు కేవలం కూలి పెంచడం అని, వేతనం పెంచడమే కాదు, మనమే 100% ఉండవు, మనకే అధికారం కావాలా, అధికారంలోకి మనకు వచ్చి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే చైతన్యం రావాలా, అప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఇప్పుడు మీరు అన్నట్లయినా కానీ ఇప్పుడు కార్మికుల యొక్క సమస్యలు, అదే విధంగా కార్మికుల హక్కులు పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ఇటువంటి మార్పులు వస్తే ఇవన్నీ జరుగుతాయి అంటారు? అంటే కార్మికుల్లో మార్పులు రావాలా, కార్మిక సంఘాల నాయకుల్లో మార్పులు రావాలా, లేకుంటే ఈ ప్రభుత్వాల పాలకులలో మార్పు రావాలంటారా? ఇట్లా ఏ విధంగా జరగాలంటారు? స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా సరే పాలకుల్లో మార్పు రాలేదు, రాదు కూడా భవిష్యత్తు. అది పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలే అనేది స్పష్టంగా ఉన్న తర్వాత ఇక అక్కడ ఏం మార్పు రాదు. ఇప్పుడు రావాల్సింది శ్రామిక వర్గాల్లోనే ఆ చైతన్యం రావాలి. శ్రామిక వర్గాల ఐక్యత కావాలా, శ్రామిక వర్గాల రాజ్యాన్ని స్థాపించుకోవాలా, ఒక సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించుకోవాలనేటటువంటి చైతన్యం కార్మికుల్లో రావాలి, కార్మిక సంఘాల నాయకుల్లో ఆ రకమైనటువంటిది రావాలి. దానివల్లనే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. అనివార్యంగా కార్మికులకు తప్పని స్థితుల్లో ఈ చైతన్యం వస్తుంది, ఈ పోరాటంలోకి వస్తారు. అంటే ఇప్పుడు కార్మికుల దినోత్సవం రోజు కూడా కనీసం కొన్ని ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ సంస్థలలో ఇప్పటికీ కూడా కార్మికులతో పని చేయించుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ గురించి మీరు ఎన్నో వాళ్ళ గురించి ఇప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంతా కూడా ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో, కార్మిక సంఘాలు ఉన్నాయో అక్కడంతా కూడా పనిలో నుంచి తీసుకొచ్చి ఈరోజు జెండాలు ఆవిష్కరణ చేసి పోరాట స్ఫూర్తిని నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇది సెలవు దినం, కార్మికులకంతా సెలవు అమలు చేయాలి. పెట్టుబడిదారులు, పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళకి అండగా ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు పని చేయకపోతే పని తీసేస్తామని భయపెడతారు. ఎక్కడి నుంచో, ఏ ప్రాంతాల నుంచి వచ్చి పని చేసేవాళ్ళు కాబట్టి భయపెడతారు. వాళ్ళు సంఘం పెట్టి గట్టిగా ఎదిరించే అవకాశం ఉండదు. అందుకని దాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. సంఘాల ప్రయత్నాలు సంఘాలు చేసినా వాళ్ళు ఉద్యోగ భద్రత కోసం బ్రతకాలి అంటే తప్పకుండా పని కావాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగా లొంగే పరిస్థితులు ఉన్నాయి. వలస కార్మికులకి మరి సమానమైన హక్కులు ఉండే అంటారు మన స్వరాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో? దేశంలోనే లేవు, రాష్ట్రంలో కూడా లేవు. వలస కార్మికులకు సంబంధించిన ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి ఏ ప్రాంతంలో పని చేసినా వాళ్ళకి కనీస వేతనం అమలు జరగాల. పని గంటలు ఇప్పుడు 12 గంటల పైన చేస్తున్నారు, వేతనాలు తక్కువ వస్తున్నాయి. తర్వాత వాళ్ళని పనిలో ఎప్పుడైనా తీసేస్తున్నారు. చనిపోతే, ప్రమాదం జరిగితే నష్టపరిహారాలు లేవు, కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. వాటి కోసం కార్మికుల చట్టాలు కూడా ఏమి అమలు జరిగే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు పెట్టుబడిదారులదైనా కార్మికుల హక్కులు ఎట్లా అమలు చేస్తారు? ఇప్పుడు పోరాడి సాధించుకుంటే తప్ప కార్మికులకు కనీసమైన అమలు జరిగే పరిస్థితి లేదు. అందుకని ఆ పోరాటాల ద్వారా ముందుకు సాగుతూ ఆ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేస్తే తప్ప వలస కార్మికుల సమస్య అయినా, జనరల్గా ఉండే ఇతర కార్మికులైనా, సంఘటిత కార్మికులైనా, అసంఘటిత కార్మికులైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా, రాజకీయంగా చైతన్యం ముందుకు రావాల్సింది. ఇప్పుడు ఎస్ఎల్బిసి అంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ ఇప్పుడు మీరు 4 రోజులు మాట్లాడారు, తర్వాత అసలు దాన్ని ఊసే లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే ఎస్ఎల్బిసికి సంబంధించి మేము 4 రోజులు మాట్లాడడం, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు 4 రోజులు మాట్లాడడం అనే దానికంటే కూడా అక్కడ ఉండేటటువంటి దాంట్లో జరిగినటువంటి ప్రయత్నంలో దానికి చాలా సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి జరిగినా తీసే దాంట్లో ప్రభుత్వాలకు భారీ ఖర్చు వస్తుందనే పేరుతో నిర్లక్ష్యం కూడా ఉంది. అందుకని అక్కడ శవాలు గుర్తించేటటువంటి దాంట్లో కూడా ఉంది. ఆ పని ప్రారంభించేటప్పుడే ప్రభుత్వాలు వాటన్నిటిని కూడా సరి తీసుకొని చేయకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు ఇది, ప్రభుత్వాల నుంచి జరిగినటువంటి పొరపాటు. అందుకని ఆ రూపంలో ఉంది. ఇప్పుడు అక్కడ పని ఇప్పటికీ జరుగుతుంది, పరిష్కారం ఇంకా పూర్తి కాలేదు.
అనేక ఆందోళనలు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆ మేరకైనా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. లేకపోతే ఆ కార్మికులు చనిపోయిన విషయం పట్టించుకునేది కూడా కాదు. ఇప్పుడు వలస కార్మికులు పనిలో ఉండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ప్రమాదవశాత్తు ఏదైనా కరెంటు శాఖ తగిలో లేకుంటే ఏదైనా కెమికల్ ఉండేవో లేదా కెమికల్ వాసన భరించలేకో ఆరోగ్య సమస్యలు కానీ లేకుంటే ప్రమాదవశాత్తు మరణించినప్పటికీ కూడా ఇప్పుడు సొంత రాష్ట్రంలో కార్మికులను చూసినట్లు ఈ వలస కార్మికులను పక్క రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చినటువంటి కార్మికులను ఎందుకు చూడట్లేదు? సొంత రాష్ట్ర కార్మికుల్ని కూడా చూడడం లేదు. వలస కార్మికులకి ఇంకా అధ్వానంగా ఉంది. కార్మికుల్ని అంటేనే దోచుకోవడం అనేది దాని విధానం అయినప్పుడు మళ్ళీ దాంట్లో మంచితనం వెతకడం అనేది మన అమాయకత్వం అవుతుంది. ఆ ప్రభుత్వాలే కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు అయినప్పుడు అక్కడ మంచి ఉంటుంది అనేది సమస్య లేదు. అందుకని ఇక్కడ లోకల్గా ఉండే కార్మికులు అయితే కొంత ధైర్యంగా పోరాడతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే అణిగిమెనిగి చెప్పినట్టుగా పనిచేస్తారు, తక్కువ కూలికి పనిచేస్తారు అనే దాన్ని ఆసరగా వాడుకొని అది కూడా దోపిడీ చేయడం. సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి దొరకనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నట్టు. సొంత రాష్ట్రం అయినా ఇతర రాష్ట్రాలైనా కార్మికులే. కార్మికులు అనేది పొట్ట గడవడానికి పనిచేసి బతకడానికి ఉంది. ఆ రాష్ట్రాల్లో అక్కడ పని కల్పించేటటువంటి బాధ్యత అక్కడి ప్రభుత్వాలది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం. దేశంలో ఉండే కార్మికులందరినీ కూడా సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సినటువంటిది ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలు అవి చేయకపోవడంలో ఒక రాష్ట్రాల్లో వెనకబాటుతనం, ఒక రాష్ట్రాల్లో కొంత అవకాశాలు ఉండడం, వాటిని బట్టి వలసలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ ప్రభుత్వాల తప్పిదాలు తప్ప, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలు తప్ప వలస కార్మికులు ఇక్కడ స్థానిక కార్మికుల పరిస్థితి కాదు.